TSR9 న్యూస్ కి స్వాగతం. సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. మీరు ఈ రోజు ఒక ఫంక్షన్ హాల్లో మిర్యాలగూడకు రావడం జరిగింది. వారిని నా క్లినిక్ కి ఆహ్వానించి చిరు సన్మానం చేసి పంపడం జరిగింది. వారు మన ఫౌండేషన్ కి గతంలో సహాయ సహకారాలు అందించారు. ఇక ముందు కూడా మన ఫౌండేషన్ కి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి తెలియచేసి వారు అమూల్య సలహాలు సూచనలు చేశారు. వారికి నా తరపున మరియు మన గ్రూప్ తరపున ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను హైదరాబాద్ నుంచి ఇంకో పనితో కలుపుకొని డాక్టర్ గారిని కలవాలని ఉద్దేశంతో ముఖ్యంగా వచ్చాను. డాక్టర్ గారి కన్నా కూడా ఆయన చేసే సేవా కార్యక్రమాలకి నేను కాస్త ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కులము డబ్బు వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మనిషికి ఎవరు ప్రాధాన్యత ఇస్తారు? ప్రతి ఒక్కళ్ళు కూడా అక్రమంగా సంపాదించడం, సక్రమంగా దాచుకోవడం అనేది ఉంది. కానీ సేవ చేద్దామనేది ఏదో పేపర్ల ప్రకటనల కోసమే కానీ నిజంగా సేవ చేసేవాళ్ళు తగ్గిపోయారు. పేపర్ల ఫోటోలు వేయటము లేదా ఏదన్నా పేరు కోసము రాజకీయ చందాలు వేయడం కానీ ఇటువంటి వాటి చందాలు ఇచ్చేవాళ్ళు తగ్గిపోయారు. నిజంగా చెప్పాలి, వాడికి అది ఉపయోగం ఉంటే 10 మంది ఓట్లు వస్తాయంటే అట్లా ఇస్తున్నారు. కానీ నిజంగా ప్రజలకి ఉపయోగపడడం అనేది దాదాపుగా ఇవాళ చూడటం కష్టం అవుతుంది. డాక్టర్ గారు అంటే కొంతమంది ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు సమాజంలో. అటువంటి వారి వల్ల వారి సేవ వల్ల నా ఓటర్లు కొంతమంది దాంట్లో కలిసి ముందుకు నడిస్తే మన సమాజం బాగుపడుతుంది. అందరూ ఎవరి హద్దుల్లో వారు ఉంటూ ఎవరి ప్రవృత్తిలో వాళ్ళు చేసుకుంటూ తమకున్న రోజుకు 1 గంట లేదా అరగంట అయినా సరే దైవ కార్యక్రమం, ఇది మానవ సేవ కూడా దైవ కార్యక్రమం లెక్క. మన ఇంట్లో ఎన్ని భజనలు చేసినా పూజలు చేసినా అది మసీదులకు వెళ్ళినా ఆ తృప్తి వేరు, ప్రజాసేవలో ఉన్న తృప్తి వేరు.